కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్తో మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడకుండా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు సూచనలు చేశారు. ఈ మాజీ మంత్రులు ఎమ్మెల్యే రోడ్ల మీద తీసుకొస్తారా? మీరు రోడ్ల మీద ఉండాలి. ఇంత ఘోరమా? రాత్రి వర్షం పడితే రైతు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మీరు ఇంట్లో నిమ్మకం కూర్చుంటే ఎంత ప్రాబ్లం సాల్వ్ కావాలి? వీడియో కాలా? నీ వీడియో కాల్ దేనికి పనికిరాక ఇప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి చచ్చిపోతారు కదా, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మొత్తం తడిచింది. ఇక్కడ నంగునూరులో కూర్చున్నా 43 కిలోలు పెడతాంటారు. మీరు మీ అడ్మినిస్ట్రేషన్ లేదు, మీరు ఒక్కరు సీజ్ చేసేది లేదు. రైస్ మిల్ ఎట్లా చెప్తే ప్రభుత్వం నడుతుందా చెప్పండి మీరు? సరే, ఇప్పుడు నేను ఒక సలహా ఇచ్చిన ఏంటంటే, లారీ లేకుంటే ట్రాక్టర్లు అరేంజ్ చేస్తాయి ఇక్కడిని అన్ని గ్రామాలలో. తర్వాత మీకు గోడౌన్ లేకపోతే ఇప్పుడు కరిమాల ఏఎంసీలో గోడౌన్ మాట్లాడినా, మీరు ఇవ్వాల రేపు షిఫ్ట్ కాకపోతే ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేము. హమాలు లేకపోతే మేమే మొత్తం ఇంతకన్నా ఏం చేయలేము. కానీ ఇవ్వాల రేపు ఖాళీ కాకపోతే మొత్తం వర్షాలు పడితే మొత్తం రైతులు మొత్తం ఈ రైస్ మిల్లు ఈ రైతులందరూ తీసుకొచ్చి మీ ఇంటికాడ కూర్చుంటాం. సరిగా క్లియర్. సార్, వర్షం పడ్డాక మనం ఏటి పని చేసి లాభం లేదు సార్. వర్షం పడ్డాక రైతు చచ్చిపోతారు సార్ పాపం. ఎందుకంటే మొలకెత్తుంది బియ్యం వడ్లు. యూ హ్యావ్ టు ప్లాన్ సార్. ఆల్రెడీ యూ బెటర్ టు ఇన్స్ట్రక్ట్ డిఎం అండ్ డిఎస్ఓ సార్. యూ హ్యావ్ టు షిఫ్ట్ ద ప్యాడీ టుడే ఓన్లీ, ఇట్ సెల్ఫ్ ఓన్లీ. రైట్. లేదు వీళ్ళతోనే కంప్లైంట్ పడుతుంది. 2500 ఉంది, ఒకటి 1600 ఉంది. అమ్మాయిలు ఉన్నారు జుబ్లోళ్ళు, ఇక్కడ ఒకటి ఉంది, దుబ్బల్లో ఒకటి. ఆయన ఏమంటాడు, ఇప్పుడు షిఫ్ట్ చేద్దాం బిడ్డ, ట్రాక్టర్ పెట్టుకుంటాము. మరి హమాలు లేరు, హమాలు కొంచెం సాయం చేస్తారా మీరు అంటారు. అది చెప్తారు ఇప్పుడు. మరి ఇక్కడికి ఎట్లా రుక్మాపూర్ దానికి వెళ్ళిపోతుంది. 42 కిలోల కన్నా ఒక 1/2 కిలో కొట్టేలేదు. 42 కిలోస్. అరే ఆగవే సార్, పోతే నేను ఎటు పోతా? ఇద్దరు ఇట్లు తెలిసి నాకు పోయేస్తా. 42 కిలోలు పెట్టించేసి అక్కడ ఓటీపీ అవసరం లేదు, రైస్ మిల్ అవసరం లేదు కదా, వెజిటబుల్ కూడా 40 పెట్టించేసి 40 పెట్టించేసి ఓటీపీతో 40 మన కూడా అది 40 పెట్టించేసి ఈ కరిమార్ రూరల్ మొత్తం పెట్టించేసి చిగురుతూ ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఫోన్ రావద్దు. ఇక ఫోన్ వచ్చి ఏం చేయాలి? వీళ్ళకి ఏం చేయమంటావు? ట్రాక్టర్ తెప్పించుకోవాలి, అమ్మాలి, మీ భారత అన్నకి ఇస్తాము, రుక్మాపూర్కు మాట్లాడుతాం. ఓకేనా? ఏ రావా? ఇందుకని ప్రాబ్లం ఉందా? 42 కిలోలు పెట్టాలి, ట్రాక్టర్లు పెట్టుకోర్రి. ఇవాళ సాయంత్రం రేపటి వరకు మొత్తం కాల్ చేసి మళ్ళీ